ప్రియులారా, రండి ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 5:35 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 5:35 వాక్యాన్ని మనం చదువుకుందాం. 5:35 వాక్యం. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండేను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇది భక్తుడైన యోహాను గారి గురించి రాయబడిన మాట. అతడు మండుచు ప్రకాశించు దీపం వలె ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో నుంచి కొన్ని దీపాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ రోజున ఈ దీపం నీ ఇంట్లో వెలుగుతూ ఉందా? ఏ దీపం ఈ రోజున దేవుని బిడ్డలైన మన ఇంట్లో ఎలగాలయ్యా అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు ఏ దీపం నీ ఇంట్లో వెలుగుతుంది? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని దీపాలు మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ప్రకటన గ్రంథము 5 చూడండి. ప్రకటన గ్రంథము కనుక మనం జాగ్రత్త 4-5 వాక్యాన్ని కనుక చదివితే అక్కడ ఒక మాట మాట్లాడు. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ఉన్నాయి. ఆ దీపములు 7 దేవుని ఆత్మలను చెబుతూ ఉన్నారు. మంచిది. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం మన గృహాల్లో ఏ దీపం వెలగాల? పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని దీపాలను మనం జాగ్రత్తగా గమనిద్దామండి. ఈరోజు ఈ దీపం నీ ఇంట్లో వెలుగుతూ ఉందా? ఏ దీపం వెలగాలయ్యా మన ఇంట్లో? ఈ రోజు నా కరెంటు పోకుండా నన్ను చూసుకుంటున్నా కానీ ప్రియ సహోదరి సహోదరా, ఆత్మీయంగా నీ ఇంట్లో వెలగవలసిన దీపం ఏంటి? పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వాక్యాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఏ దీపం అయ్యా అంటే వాక్యం అనే దీపం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీ ఇంట్లో వాక్యం అనే దీపం వెలిగిందా? ఈ రోజున అనేక దీపాలు నీ ఇంట్లో వెలగవచ్చు, అనేక వెలుగుతున్నాయి, మంచిదే. కానీ ఈరోజు నీ ఇంట్లో వాక్యం ఉందా? దేవుని యొక్క వాక్యం అంటుంది, భక్తుడు అంటున్నాడు, నీ వాక్యం అనే దీపము నాయన. ఈరోజు వాక్యం అనే దీపము నీ ఇంట్లో ఉన్నదా? ఈరోజు ఎన్నో దీపాలు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు నీ ఇంట్లో, కానీ వాక్యం లేని పరిస్థితి. ఈరోజు చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. అన్నీ ఉంటున్నాయి, అన్ని దీపాలు వెలుగుతూ ఉన్నాయి, కానీ వాక్యం అనే దీపం నీ ఇంట్లో ఉందా? ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము చూడండి, అది దీపమై ఉంది. వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఎంతో ధైర్యాన్ని పొందుకోగలం, ఎంతో మనం గొప్ప కార్యాలు చూడగలం. దేవుని యొక్క వాక్యం ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో అంటున్న మాట ఏమన్నాడు తెలుసా? నీ వాక్యం అనే దీపం. ఈ రోజున వాక్యం అనే దీపం మన ఇంట్లో ఉందా? వాక్యం అనే దీపాన్ని వెలిగించేవా నీవు? ఆలోచించు ప్రియ సహోదరి. వాక్యం గోళ్ల మీద పెట్టుకుంటున్నావు, ఇంట్లో రాసుకుంటున్నావు, మంచిదే. నీ హృదయంలో వాక్యం అనే దీపం వెలుగుతా ఉందా? నీ హృదయంలో వాక్యం అనే దీపం వెలుగుతూ ఉందా? ఆరిపోయిన స్థితిలోనూ ఉన్నావా? ఈరోజు నీ ఇంట్లో వాక్యం అనే దీపము వెలగాలి. ప్రభువా, వాక్యాన్ని చదివే కృప నాకు ఇవ్వు నాయనా. ఇదివరకు ఎంతో వాక్యాన్ని చదివేవాడివి, ఎంతో వాక్యాన్ని ధ్యానం చేసేవాడివి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? ప్రశ్నించుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని యొక్క వాక్యము మనకు దీపముగా ఉండాలి. ఒకటి, నీ ఇంట్లో ఏ దీపం వెలగాలంటే వాక్యం అనే దీపం. ఆ వాక్యం అనే దీపం వెలిగినప్పుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలను చూడగలవు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రండి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 62 మొదటి వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సియోను నీతి సూర్యకాంతి వలె కనపడ వరకు దాని రక్షణ దీపం వలె చాలండి. ఇది ఏ దీపం అయ్యా అంటే రక్షణ అనే దీపం. నీ ఇంట్లో వాక్యం అనే దీపం మొట్టమొదట వెలిగించినప్పుడు ఆ వాక్యం అనే దీపం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళింది అంటే రక్షణ అనే దీపము అనుభవంలోనికి తీసుకెళ్ళిద్ది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షింపబడ్డావు. నీ బిడ్డలు రక్షింపబడ్డారా? నీ భర్త రక్షింపబడ్డాడా? నీ భార్య రక్షింపబడిందా? నీ తల్లిదండ్రులు రక్షింపబడ్డారా? నేను రక్షింపబడ్డానండి, నేను ప్రార్థనకి వెళ్తున్నావు అంటున్నావే, కానీ నీ ఇంటిలో రక్షణ అనే దీపం వెలుగుతా ఉందా? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటావో రక్షణ దీపాన్ని వెలిగించుకోగలవు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఇది ఏ దీపం అయ్యా అంటే రక్షణ అనే దీపం.
ఈరోజు దీపం నీతోనే ఆరిపోతుందేమో, నీతోనే రక్షణ అనే దీపం ఆగిపోతుందేమో, నేను రక్షింపబడ్డానులే చాలు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, మీ ఇళ్లలో వాక్యం అనే దీపంతో పాటు ఏ దీపం వెలగాలయ్యా అంటే రక్షణ అనే దీపం. రక్షణ అనే దీపం నీ ఇంటిలో ఎలగాలంటే ప్రార్థన అనే నూనె నువ్వు పోయాలా. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున రక్షణ అనే దీపం నీ ఇంట్లో వెలిగిందా? నీ ఇంట్లో ఎంతమంది రక్షింపబడ్డారు? నీ ఇంట్లో ఎంతమంది రక్షింపబడిన అనుభవం కలిగి ఉన్నారు? ఈ రోజున చాలామంది చూడండి, ఒక ఇంట్లో అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండొచ్చు, అందరు ధనికులుగా మార్చబడవచ్చు, కానీ వీటికంటే కూడా గొప్పది ఏంటో తెలుసా? రక్షణ అనుభవం. రక్షణ అనే దీపం నీ ఇంట్లో ఎలగాలండి. రక్షణ అనే దీపం ప్రభువా నా ఇంటిలో వెలిగించు నాయనా అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ప్రభు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే ఇది రక్షణ అనే దీపం. వాక్యం అనే దీపాన్ని వెలిగించు నీ ఇంట్లో. రెండోది, నీ ఇంట్లో ఏ దీపం వెలగాలయ్యా అంటే రక్షణ అనే దీపం. ఈ దీపం నీ ఇంట్లో వెలుగుతా ఉందా? ఎంతమంది రక్షింపబడిన వారు నీ ఇంట్లో ఉన్నారు? నీ ఇంట్లో బంగారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఎన్నో నీ ఇంట్లో ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో రక్షణ ఉందా? రక్షింపబడిన అనుభవం నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఆలోచించి చూద్దాం. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యములు 28వ వాక్యం చదువుకుందాం. 20వ అధ్యాయము 8వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దామండి, ఏమంటున్నాడు చూద్దాం. అపోస్తుల కార్యములు 20 మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉన్నాయి. ఇక్కడ అనేక దీపాలు, మేడగది. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే సహవాసం అనే దీపం. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పౌలు గారు అంటున్నాడు, మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపాలున్నాయి. ఈ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే సహవాసానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? ఎవరితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. సహవాసం అనే దీపం వెలిగిందా నీ ఇంట్లో? దేవుని బిడ్డలతో సహవాసం చేసి అనుభవం కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం చేసి అనుభవం కలిగి ఉన్నావా? చూడండి, ఈ మేడగది దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే సహవాసం కలిగి ఉన్నారు. చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా చూడండి ఎంత సహవాసం కలిగి ఉన్నారు. ఇదివరకు ఎంతో సహవాసంగా ఉండేవాడు, ఆత్మీయంగా దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండేవాడివి. ఈ రోజున సహవాసాన్ని కోల్పోయేవా? ఈ రోజున సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రభు మాట్లాడుతున్న మాట, ఇక్కడ అంటున్న మాట, అనేక దీపాలున్నాయి. ఏ దీపాలు? సహవాసానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎప్పుడైతే వాక్యాన్ని తన హృదయంలో వెలిగిస్తాడో అప్పుడు అతడు రక్షణ అనే దీపాన్ని వెలిగించుకోగలడు. రక్షణ అనే దీపం ఒక వ్యక్తిలో ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుందో అతడు సహవాసం అనే దీపాన్ని కూడా వెలిగిస్తాడండి. ఈరోజు తన సహవాసం కలిగి ఉన్నావా? ఎవరితోనూ సహవాసం కలిగి ఉంటున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఒక సహోదరుడు ఈ విధంగా అంటున్నాడంట, నేను చాలా మంచివాడిని అని చెబుతున్నాడంటండి. ఒక అతను అడిగాడంట, బాబు నీ స్నేహితుల పేరు ఒక 4 పేర్లు చెప్పయ్యా, నువ్వు మంచోడువో చెడ్డోడువో నేను చెబుతాను. ఎందుకని? నువ్వు మంచోడు అయితే మంచివారితో సహవాసం చేస్తావు, చెడ్డోడువైతే చెడ్డవారితో సహవాసం చేస్తావు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? సహవాసం అనే దీపం నీ ఇంట్లో వెలుగుతూ ఉందా? ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, ఒకటి వాక్యం అనే దీపం మన ఇంట్లో ఎలగాల. రెండోది, ఏ దీపం మన ఇంట్లో ఎలగాలయ్యా అంటే దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే రెండోది మన ఇంట్లో రక్షణ అనే దీపం ఎలగాల. మూడోది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సహవాసం అనే దీపం. ఏ దీపం అండి? సహవాసం అనే దీపం. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 16:29 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏమంటున్నాడు? అతడు దీపమును తెమ్మని చెప్పి లోనికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే చెరసాల నాయకుడు దీపం తెమ్మన్నాడు. ఈ దీపం దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే చూడండి, ఇది విశ్వాసం అనే దీపం. పౌలు శీల పారిపోయారేమో, ఖైదీలందరూ పారిపోయారేమో,
చనిపోవాలనుకుంటున్న సమయంలో అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ఆ చెరసాల నాయకుడు ఏ దీపం తెప్పించాడు తెలుసండి? అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏ అనుభవం కలిగి ఉన్నాడు తెలుసా? విశ్వాసం అనే అనుభవం. చూడండి, ఒకరు వాస్తవంగా పౌరస్త్రీలు ఉన్నారనుకోండి, కతిమా ఖైదీలు పారిపోవచ్చు, కానీ ఆ ఖైదీలు కూడా అక్కడే ఉన్నారండి. వారు కూడా మారుమనసు అనుభవంలోకి వచ్చారు. వారు వాక్యం అనే దీపాలు వెలిగించుకున్నారు, వారు రక్షణ అనే దీపాన్ని వెలిగించుకున్నారు, వారు సహవాసం అనే దీపాన్ని వెలిగించుకున్నారు. ఇప్పుడు ఏ దీపంలోనికి వచ్చారయ్యా అంటే విశ్వాసం అనే దీపం. ఎప్పుడైతే దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే రక్షణ అనుభవం కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు ఏ దీపాన్ని వెలిగించుకోగలవయ్యా అంటే చూడండి, ఇక్కడ అంటున్న మాట విశ్వాసం అనే దీపం. విశ్వాసం అనే దీపం. ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఒకప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంత విశ్వాసం కలిగి ఉండేదానివి, ఎంత విశ్వాసంతో ప్రార్థించేవాడివి. ఈ రోజున నీ విశ్వాసం ఏమైపోయింది? విశ్వాసం అనే దీపం మారిపోయిందేమో, విశ్వాసంలో చల్లబడ్డావేమో. ప్రియ సహోదరి, ప్రభువా విశ్వాసం అనే దీపం నాలో వెలుగుతుందా? అడుగు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుని అడుగు, ప్రభువా నా దీపాన్ని వెలిగించు నాయన, విశ్వాసం అనే దీపాన్ని వెలిగించయ్యా, వెలిగించు నాయన. తర్వాత కనుక ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కనుక చివరిగా ఒక మాట మనం చదువుకున్నట్లయితే చూద్దామండి. లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 15:8 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. 15:8 వాక్యంగా చదివితే, స్త్రీకైన 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. ఇది ఏ దీపానికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ ఒక నాణ్యం పోయింది ఆమె దగ్గర, అది కనపడేంత వరకు ఎతుకుతాది దీపాన్ని వెలిగించి. ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు వేటిని కోల్పోయావో, నిరీక్షణ లేక దుఃఖపడుతున్నావేమో, నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు అంటున్నాడు, ఒక స్త్రీ 10 నాణ్యాలు ఉన్నప్పుడు ఒకటి పోగొట్టుకున్న సమయంలో ఆమె విశ్వాసంతో నిరీక్షణతో దీపాన్ని వెలిగించి, ఇది ఏ దీపమయ్యా అంటే నిరీక్షణ అనే దీపం. ఈరోజు నిరీక్షణ కలిగి ఉన్నావా? ఒక బస్సు కోసం మనం వెళ్ళినప్పుడు బస్సు వచ్చిందని నిరీక్షిస్తున్నావే, ఒక ఊరు వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ వచ్చిందని నిరీక్షిస్తున్నావే. మరి ప్రభు సన్నిధిలో మోకరించిన నీవు ప్రభు కార్యం చేస్తాడని ఎందుకు నిరీక్షించలేకపోతున్నావు? ఎందుకు ప్రభు పాదాల దగ్గర విశ్వాసం ఉంచలేకపోతున్నావు? ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది? ఈరోజు నువ్వే విధంగా ఉన్నావు? ప్రియ సహోదరి, సహోదరా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దీపం నీ ఇంట్లో వెలుగుతుందా? ఏ దీపం? వాక్యం అనే దీపం, రక్షణ అనే దీపం, తర్వాత సహవాసం అనే దీపం, తర్వాత విశ్వాసం అనే దీపం, 5వది నిరీక్షణ అనే దీపం. ఈ దీపాలు నీ ఇంట్లో వెలుగుతున్నాయా? వెలగకపోతే ప్రభువా ఈ దీపాలు నా ఇంట్లో వెలిగించు నాయన, ఈ అనుభవాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? దయచేసి తల్ల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభువా, ఈ దీపాలు మేము వెలిగించుకోవాలి నాయన, మా ఇంట్లో ఈ దీపాలు వెలగాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఇదిగా అతడు మండుచు ప్రకాశించు దీపం వల్లే భక్తులైన యోహాను గారి గురించి నాయన మాట్లాడుతున్న సమయంలో తండ్రి, నిజమేనయ్యా, వాక్యం అనే దీపం మా ఇళ్లలో వెలగట్లేదు నాయన. వాక్యం అనే దీపాన్ని మేము వెలిగించుకోవటానికి సహాయం దయచేయండి. రక్షణ అనే దీపము తండ్రి నాయన, సహవాసం అనే దీపం, విశ్వాసం అనే దీపం నాయన, నిరీక్షణ అనే దీపాలు మా ఇళ్లలో అనేకులు ఆరిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. ఎంతమంది ప్రార్థనలు ఉదయకాలం ఏకీభించి ప్రభువా నా దీపమును వెలిగించు నాయనా, నా విశ్వాసం అనే దీపాన్ని వెలిగించు, నిరీక్షణ అనే దీపాన్ని వెలిగించు, రక్షణ అనే దీపాన్ని వెలిగించని నాయన ఎంతమంది ప్రార్థనలు ఏకీభిస్తున్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ఈ మహిమార్థంగా నిన్ను గణపరిచేవారుగా బిడ్డలు ఉండటానికి సహాయం దయచేయండి. వాక్యం 10 బిడ్డ హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయం దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నడిచిన తండ్రి,
ఆమేన్. ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం.